ఏ ఏంట్రా పిచ్చి పట్టిందా రిమోట్ ఎందుకు ఇస్తున్నావు? ఏ ఆ టీవీలో చూడరా. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యువత ఓటింగ్పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. రే వాళ్ళెవరో ఓటు వేయలేదని నీకెందుకు కోపం వస్తుందిరా? ఎవరిష్టం వాళ్ళదిరా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఆ మైండ్ ఏమన్నా దొబ్బిందా నీకు? మనది ప్రజాస్వామ్య దేశం రా. మన దేశంలో ప్రజలకు పనులు జరగాలన్నా, మన దేశం పచ్చగా ఉండాలన్నా మనకున్న ఒకే ఒక్క ఆయుధమే ఓటు హక్కు. మనం వేసే ఓటు మీదేరా మనందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి. జనాలకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకునే హక్కు ఒక్క ఓటర్కి మాత్రమే ఉంటుందిరా. ఓటు హక్కు అంటే బ్యాలెట్ పేపర్ కాదురా, మన డెమోక్రసీ అండ్ మన జీవితాలను మార్చే ఆయుధం కూడా. అంత విలువైన ఓటు హక్కును వదిలేసేసి కొంతమంది చెత్త నా కొడుకులు ఎవడింటో వాడు కూర్చుంటూ ఉంటే ఎవడో ఒక దొంగ నా కొడుకు సీటెక్కి కూర్చుంటున్నాడు రా. అప్పుడు కూడా దోలు తీరేది మనకే. నువ్వు చెప్పేది కూడా కరెక్టేరా. అలా అని వాళ్ళందరి చేత బలవంతంగా ఓట్లు వేయించలేం కదా. ఛీ, దీని అమ్మ జీవితం. రేపటి భవిష్యత్తు కోసం బాధ్యతగా వేయాల్సిన ఓటును కూడాను బాధ్యత లేకుండా వదిలేస్తున్నారా చెత్త నా కొడుకులు. వదిలేయి మామ. సమాజం మీద కానీ దేశం మీద కానీ రెస్పెక్ట్ లేని చెత్త నా కొడుకుల కోసం నువ్వెందుకు మామ ఆలోచించేది? లైట్ తీసుకో. బాధ కాదురా, నాకు కోపం వస్తుందిరా. మనకిష్టం వచ్చిన చదువు చదువుకుంటాం, మనకిష్టం వచ్చిన జాబ్ చేసుకుంటాం, మనకిష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం. కానీ మన దగ్గర ఉన్న ఒక్క ఓటు హక్కుతోని మనకిష్టం వచ్చిన ఒక్క నాయకుడిని ఎన్నుకోలేమరా? దానికోసం వాళ్ళ ఇంట్లోంచి ఒక్కడుగు బయటికి వెళ్ళారురా. అయినా నాయకులది కాదురా తప్పు, తప్పు చేసిన మనదిరా. పైసల కోసం పార్టీ మార్చే దొంగ నా కొడుకులది. సారా ప్యాకెట్ల కోసం సర్కారుని ఎన్నుకునే లుచ్చా నా కొడుకులది. ఓటు కోసం 5 నిమిషాలు కేటాయించలేని సోమరిపోతు నా కొడుకులది. కులాన్ని బట్టి మతాన్ని బట్టి ఓటు వేసే ముంజ కొడుకులది. ఇలాంటి చెత్త నా కొడుకుల వల్లేరా మన జీవితాలు కూడా నాయకుల చేతులని చిత్తు చిత్తు అయ్యేది. మన దేశం సంకనాకి పోయేది. చివరికి చేయవలసిన ఎదవ పనులన్నీ చేసేసి ఆడట్లా చేశాడు, ఆ పార్టీ అట్లా చేసిందని చెప్పేసి 2 కాళ్ళు చాపుకొని అరుగుల మీద కూర్చొని డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా. అసలు ఓటు వేసి గెలిపించాల్సిన ప్రజలే సరిగ్గా లేకుండా ఉంటే ఆ నాయకులు ఎలా సరిగ్గా ఉంటారా? ఈ భారతదేశంలో పుట్టేందుకైనా బాధ్యత గల పౌరుడిగా ఓటు హక్కును ఉపయోగించుకొని బాధ్యత గల నాయకుడిని ఎన్నుకునే బాధ్యత మనందరి మీద ఉంటుంది. కనీసం మన దేశం కోసం సమాజం కోసం ఓటేయకపోతే ఇంకెందుకురా వీళ్ళ బతుకులు. ఈ ఓటు వేయని వాళ్ళు ప్రపంచం దృష్టిలో బ్రతికినా గానీ చచ్చినట్టే చెత్త నా కొడుకులు. ఈ ఓటు హక్కు అనేది సామాన్యుల ఆయుధం. దాన్ని మీ నిర్లక్ష్యంతో దుర్వినియోగం చేయవద్దు.